ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 193వ పద్యం తెలుసుకుంటున్నాం. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము చేయుచున్నచో ఓపిక త్రాడగట్టిన వికుంచిత సాంజన భాస్పతోయధారా పరిపూర్ణ వక్రమున్ కరముల ప్రాపుచు వెత్తనూచుచు పాపడవై నటించుట కృపాపరా నామది చోద్యమయ్యడెన్ చోద్యమయ్యడెన్. కోపము కినుక తోడన్ తో నీవు దది పాల కుంభము కుండ భిన్నము ముక్కలు చేస్తూ ఉన్నప్పుడు గోపిక యశోదాదేవి త్రాటన్ తాడుతో కట్టగా వికుంచిత వంచిన లేదా జారిన సాంజన కాటుకతో కూడిన బాష్పతోయ కన్నీటి ధారలతో పరిపూర్ణ నిండిన వక్త్రమున్ ముఖమును కరంబులన్ చేతులతో ప్రాముచు అలముకొనుచు వెచ్చనూర్చుచున్ వేడి నిట్టూరుస్తూ పాపడవు శిశువు అయి నటించుట కృప దయను ప్రసరించువాడా నా యొక్క మదిన్ మనసులో చోద్యము ఆశ్చర్యమును అయ్యడిన్ కలిగిస్తోంది. భావము. దయామయ శ్రీకృష్ణ, చిన్నప్పుడు నీవు ఒకసారి కోపం వచ్చి పాలకుండ బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుగా కలిసిన కన్నీటి దారులను చేత్తో పామేసుకుంటూ ఉడికిపోతూ చంటి పిల్లాడిలా నటించటం తెలుసుకుంటే ఇప్పటికీ నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా. 194వ పద్యం. మలయమునన్ చందనము క్రియ వెలయ ధర్మదుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి ఎదుకులమున ఉదయించన్ అంద్రుకుందరనంత. మలయమునన్ మలయ పర్వతం మీది చందనము గంధపు చెట్టు సువాసన క్రియన్ వలె వెలయగన్ విస్తరించున్నట్లు ధర్మదుని ధర్మరాజు యొక్క కీర్తిని వెలయించుట ప్రకాశింపజేయుట కై కోసం ఇలా భూమి పై మీద అభవుడు కృష్ణుడు హరి కృష్ణుడు యదు కులమునన్ వంశములో ఉదయించన్ అవతరించెను. అందరు కొందరు అనంత అంతము లేనివాడా అనగా కృష్ణ. భావము. ధర్మనందుని యశస్సు మలయమార్గముచే చందన వృషపు సౌరభాలు విస్తరించి చందనమున నలు దశల ప్రసరింపజేయటానికి శ్రీకృష్ణ పుట్టుక ఎరుగని పురుషోత్తముడవైన నీవు యదువంశములో ఉదయించావని కొందరు అంటారు. తర్వాత 195వ పద్యం. వసుదేవదేవకులు తాపసగతి గత భవమునందు ప్రార్థించిన సంతసమునం పుత్రతనొందితివి అసురల మృతి కంచు కొందరండ్రు మహాత్మా. వసుదేవుడు దేవకులు దేవకీదేవులు తాపసుల యొక్క గతిన్ మృతితో గత భవమునందున్ జన్మలో ప్రార్థించుట వలన సంతోషముతో పుత్రుడుగా ఉండుట పొందితివి వహించితివి. అసురుల రాక్షసుల మృతి కిన్ కోసము అనుసు కొందరు అందురు మహాత్మా గొప్ప ఆత్మ కలవాడా
కృష్ణ భావము. పూర్వజన్మలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా, మహానుభావ శ్రీకృష్ణ రాక్షస సంహారం కోసం ఆ పుణ్య దంపతులకు పుత్రుడిపై పుట్టావని కొందరు చెప్తారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.